హాయ్ అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మీరు చూసే వీడియో మా ఫ్యామిలీ అంతా కలిసి బీచ్కి వెళ్తున్నామండి. కార్తీక మాసం సందర్భంగా ఏదో ఒక ప్లేస్కి పిల్లలందరినీ తీసుకెళ్ళాలి కాబట్టి, అలాగే మా నాన్నగారిని కూడా తీసుకెళ్తాం. దానివల్ల ఏంటంటే ఈజీ కాబట్టి అక్కడ కూర్చోడానికి ఇబ్బంది పడకుండా ఒక చైర్ కూడా మరి ఆటోలో అరేంజ్ చేస్తున్నాం. అలాగే కార్తీక మాసం సందర్భంగా అన్ని రోజులు కూడా గడిచాయి కాబట్టి ఈ ఒక్కరోజైనా సరే పిల్లలతో సరదాగా బయట తీసుకెళ్దామని ఇప్పుడు కూడా డ్యాన్స్లో చదువుతూనే వాళ్ళు కొద్దిగా నలిగిపోతున్నారు. ఈ రోజున సరదాగానే బయట తీసుకెళ్దామని అలాగే పిల్లలతో పాటు మా ఫ్యామిలీలో మా అక్కలు, అలా మా నాన్నగారు, మా బావలో కూడా బయలుదేరారండి. మాకు సిగ్నల్ చేస్తుంది ఆడికి వెళ్ళాక డ్యాన్స్ చేస్తామని బీచ్లో. మా నాన్నగారు కూడా బాగా చెప్తున్నారు, మాకు చెప్పమంటుంది, వీడియో చేస్తున్నాం కదానని. మాతో పాటు కాస్త జర్నీ చేయండి, మీరు కూడా కాస్త రిలాక్స్ అయినట్టు ఉంటుంది. అక్కడ బీచ్ ఏరియాలో ఉన్న కొద్దిగా లొకేషను షూట్ చేయడం జరిగింది, అది మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ముందుకు వెళ్తే కనుక చాలా మంచిగా ఉంటుంది వీడియో. కాబట్టి మాతో పాటు జర్నీ చేయండి, రండి వెళ్దాం. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా మెయిన్ జర్నీలో తీసిన వీడియో అండి. కేశవరం దగ్గర ఇక్కడ మెడికల్ పెద్ద ఫ్యాక్టరీ ఉంది, డెక్కను. దానికి సంబంధించి పొల్యూషన్ కోసం వేసిన ప్లాంట్స్ అండి ఇవి. డెక్కన్ తాలూకు ప్రహరీ కూడా, అలాగే డెక్కను లోపల ఉన్నంత డెక్కన్ ఫ్యాక్టరీ మీరు చూడొచ్చు. ఇది బయట నుంచి దారిలో ఆటో మీద వెళ్తుండగా తీసిందండి. కాబట్టి కాస్త తీయగలిగినంత తీసాము, కానీ ఇది చాలా ఎత్తు గోడ, కనిపించదు కనీసం. కాకపోతే కనీసం లోపల ఏముందో కూడా మనం చూడలేం. పై అప్పర్ పార్ట్ అంతా కూడా జస్ట్ మనకి సెల్లో ఫీడ్ అయ్యింది, అది మాత్రం చూడగలము. చూసారా అక్కడక్కడ గోడ, అలాగే కాస్త ఫ్యాక్టరీ తరగ లొకేషను క్యాచ్ చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ కేశవరం దగ్గరలో ఉంది, బీచ్కి దగ్గరలో. అది దాటిన తర్వాత బీచ్ అండి, చాలా తునికి దగ్గరలో ఉంటుంది ఇది. అలాగే కేశవరం ఊర్లో తాలూకు వీడియో క్లిప్ ఇది మీరు చూస్తూ ఉంటున్నారు. ఈ జర్నీలో మేము తీగలనే వీడియో అంతా కూడా మ్యాక్సిమం తీసాం. కాబట్టి ఇది కేశవరం బ్రిడ్జి మీద నుంచి ఆటో వెళ్తుండగా కిందున్న పిల్ల కాలువ, సముద్రంలో కలిసే కాలువ అండి. అందులో ఫిషింగ్ చేస్తున్నారు, చేపలు పడుతున్నారు. దాని తాలూకు వీడియో క్లిప్ ఇది. అది దాటితే కనుక దగ్గర బీచ్కి వెళ్ళిపోయినట్టు. ఇంకా ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే దాటామో కేశవరం బ్రిడ్జ్ దగ్గరికి, బీచ్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ఇదిగో సార్ మా ఫ్యామిలీ అంతా చాలా ఎంజాయ్గా, హుషారుగా, సంతోషంగా ఎంజాయ్ చేద్దామని వచ్చామండి. తీసుకొచ్చామండి పిల్లలతోటి. తెంపండి సామాన్లు, తెంపండి. మేము వచ్చేసాం బీచ్కి, చూడండి ఒకసారి. ఇది తుని దగ్గరలో ఉన్న అద్దర్పేట బీచ్, రాజానగరం బీచ్. హాయ్ రోజీ, హాయ్ రోజీ. ఈయన మా నాన్నగారండి. సుమారు 90 సంవత్సరాల దాకా ఉండొచ్చు. అయినా మాతో పాటు ఎక్కడికైనా సరే తీసుకెళ్ళిపోతాం. జాగ్రత్తగా మిల్లిగా నడిపించి ఓ ప్లేస్లో బాగా కూర్చోబెట్టి ఆయనకు కావాల్సిన వసతులన్నీ సమకూర్చి ఒక మనిషి పక్కన ఉంచి అప్పుడు మేము మిగతా పనులు సర్దుకుంటాం. ఎప్పుడు కూడా ఒక మనిషిని ఆయన తోడుగా ఉంచుతాం.
వాళ్ళ నాన్న అని చెప్తున్నాడు. వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి తీసుకొస్తున్నారు వాళ్ళ నాన్నగారు. హలో అన్న, ఆ రోజు అయితే వీకెండ్ వల్ల సండే వల్ల చాలామంది బీచ్కి వచ్చారు. వాళ్ళతో పాటు కూడా మేము కాసేపు సరదాగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఎంజాయ్ చేస్తాను నేను. ఎలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? చాలా ఎంజాయ్ అంటే సముద్రం నీరు పైకి వచ్చేలాగా పై నీరు కిందకి వచ్చేలా చేస్తాను. దాన్ని ఎలా చేయాలని చూద్దామా? వెయిట్ అండ్ షీ నాట్ సీ. మా నాన్నగారు ప్లెయిన్గా ఉన్న ప్లేస్లోనే సరిగ్గా నడలేరండి. ఎందుకంటే 90 సంవత్సరాలు పైబడి కాబట్టి మ్యాక్సిమము మోకాలు కొస్తా అరిగాయి. దానివల్ల లిమిటెడ్గా నడుస్తారు ఆయన. కానీ మేము బీచ్కి తీసుకొచ్చాం. ఇసుకలో మామూలు పర్సన్స్ నడడం కష్టం, అటువంటిది మరి మా ఫాదర్ నడడం చాలా కష్టం కాబట్టి మేము లెంగ్త్ తీసుకోకుండా రోడ్డు ప్రక్కనే ఉన్న షెడ్ అంటే పాకలో చైర్ అరేంజ్ చేయడం జరిగింది. ఆయన ప్రశాంతం కూర్చోబెట్టిన తర్వాత మేము కాస్త సామాన్లన్నీ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మేము టిఫిన్లు తినడం జరిగింది. అందరికీ డ్యాన్స్ వేయాలనిపిస్తుంది కదండి, అలాగే మా అక్కలు కూడా డ్యాన్స్ వేయాలనిపించింది. అందరూ యూట్యూబ్లో మీ ఛానల్లో కనిపిస్తున్నారు, మాకు కూడా మేము కనిపిస్తే బాగున్నాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు లేదా బాధపడుతున్నారు అనమాట. వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఏదో ఒక సాంగ్ చెప్పాలని చెప్పేసి వీళ్ళకి సింపుల్గా నించొని చేసే స్టెప్ చెప్పానండి. ఎందుకంటే ఆల్రెడీ మా అక్కకి మోకాళ్ళ ఆపరేషన్ జరిగింది కాబట్టి. ఇలా తిరగండి, ఇలా తిరగండి, వచ్చండి. మీరు ఎవరో వెళ్ళమన్నారు మిమ్మల్ని, రండి. ఈయన మా అక్కగారి అబ్బాయి అండి, నాకు మేనల్లుడు అవుతాడు. చేతిలో ఉన్న పాప వాళ్ళ అక్కగారి పాప. ఈవిడ సాంగ్ చూసే ఉంటారు మీరు, చిక్కిరి చిక్కిరి. ఒకసారి చికి చికి ఇసుక దులుపుకుండా రా, మా తాతయ్య అన్నం తిన్నాడు. తొలపకండి తొలపకండి. బీచ్ ఏరియాలో షెడ్లు చూసారా, జాలర్లు, అలాగే చేపలు పట్టేవాళ్ళు ఎండ దాటికి తట్టుకోవడం కోసం తాత్కాలికంగా కాస్త కమ్మలు బలమైన కర్రలతో వేసిరని పాక మాకు చాలా షెల్టర్ ఇచ్చింది ఇది. ఓ రోజీ 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 చిరుతా చిక్కిరి. ఈ ఫుడ్ తినేది నేనేనండి, ఇప్పుడు మాట్లాడేది. నాకు ఎక్కువగా నార్మల్గా న్యాచురల్గా ఉండడం ఇష్టం. అలాగే మీతో పాటు ఇలా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవిడ మా సిస్టరు. నేను తింటున్నాను కదా, భోజనం చేస్తున్నాను కదా అని ఎవరు వడ్డించేవారు లేకపోతే తానే నేను తిన్నదాకా ఉండి వడ్డించి అప్పుడు మళ్ళీ బీచ్లోకి సరదాగా తిరగడానికి వెళ్ళారండి.
ఛార్జింగ్ లేదు ఇది తీస్తాను చెప్పలక్కడ పైకి 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 డింగిలిగిరి అయ్యే చెప్పలకర బీచ్ ఏరియాకి సాయంత్రం 3:30 ప్రాంతానికి పోలీసులు వచ్చారండి. ఎందుకంటే ప్రజలను రక్షించడం కోసం. ఎందుకంటే సాయంత్రం పొద్దులో బీచు మరి ఒడ్డు వరకు వస్తుంది, కెరటాలు చాలా ఫోర్స్గా వస్తున్నాయి. అందుకోసం సెక్యూరిటీ కోసం అందరినీ అప్రమత్తం చేయడం కోసం, అలాగే లోపలికి వెళ్ళనివ్వకుండా వాళ్ళు దగ్గరుండి అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. వారి బృందానికి కూడా మేము చాలా చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. ఇలాగా ఇలాగా ఇలాగ ఇలాగ ఇలాగా హాయ్ ఈయన మా బావగారు అండి. కొద్దిగా ఎక్కువ చేస్తూ ఉంటారు. మాకు అప్పుడప్పుడు సరదాగా మమ్మల్ని ఆడిపించడం కోసం కొన్ని సీన్లు చేసి మమ్మల్ని నవ్విస్తూ ఉంటారు. ఈయన బీచ్కి వెళ్ళేసరికి కాస్త చిన్నపిల్లడు అయిపోయాడు. చూసారా, చిన్నతనంలో ఏ విధంగా సీన్లు చేస్తారని సీన్లు చేస్తున్నాడు ఆయన. కాకపోతే సరదాగా ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి మాకు ఈయనంటే చాలా ఇష్టం. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ పెద్దలు కాదు చిన్నలు కాదు ఇసుక కనిపించగానే ఇసుకలో కూర్చొని ఇలాగ గూళ్ళు కట్టడం చాలా ఇష్టం. అలాగే చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మా పాప కూడా బీచ్కి వెళ్ళినప్పుడు నాన్న నేను ఇసుక గూడు కడతాను కాస్త వీడియో తీయంటే ఇలా తీయడం జరిగిందండి. అది ఎమర్జెన్సీగా చేసిన గూడి. నేను చిన్నప్పుడైతే ప్రత్యేకంగా ఇల్లు కట్టడానికి ఇసుక వేసినప్పుడు ఆ ఇసుక మెట్ట అంతా కూడా గూళ్ళతో అల్లేసేవాడిని. ప్రత్యేకమైన గూడి పక్కనే మనుషులు, కొండలు, చెట్లు, అలాగే ఈ విధంగా ఆ ఇసుక మెట్ట అంతా తయారు చేసేవాడిని. ఇవి చేపలండి. జాలర్లు చేపలు పట్టేటప్పుడు పెద్ద చేపలన్నీ తీసుకొని మరి చిన్న చేపలు వదిలేయడమో, లేదా నీటి కొట్టుకుపోయిన పోయిన చేపలైనా ఉండొచ్చు, లేదా వారికి పనికిరాని చేపలని ఇలాగ ఇసుకలో వదిలేయడం వల్ల వాటిని ప్రాణాలు ఇసుకలో కోల్పోయాయి. నేను చాలా బాధపడ్డాను. అది ప్రాణం పోయేటప్పుడు ఎంతలాగా బాధపడి ఉంటుందో నాకు తెలిసి ఎవరైనా సరే జీవులకు కానీ పక్షులకు కానీ ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు కాస్త హెల్ప్ చేసి వాటికి ప్రాణం పోయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చాకతలద ఇలా తిరిగి
లేకండి ఇద్దరు మీ ఇద్దరు లేకండి మీ ఇద్దరు లేకండి రా చిక్కి టెట్టమ్మా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎంప్లాయీస్ సరదాగా సైకిల్ మీద వచ్చారు బీచ్కి. అదే సైకిల్ మీద కాస్త షికారు చేశారు బీచ్లో కూడా. లుక్ బాగుంది కదా అని నా కెమెరాలో బంధించడం జరిగింది. ఇసుకలో సైకిల్ తొక్కడం అంటే మామూలు విషయం కాదండి, అసలు నడడమే కష్టం. అటువంటిది ఆయన ట్రైల్ వేస్తున్నారు. బాగా ఓల్డ్ టైంలో బళ్ళు, సెల్ ఫోన్స్ రాలని టైంలో సైకిలు, రేడియో, రిక్షా ఇవే ఉండేవి. వాటిని ఎలా తయారు చేసేవారంటే సైకిల్ని మంచి గంగరిద్దులా తయారు చేసేవారు. గంగరిద్దు అంటే బొట్లెట్టి మేకప్ చేసి అంత అందంగా ఎవరి సైకిల్ వాళ్ళే చాలా అందంగా తయారు చేసుకున్నారు. సైకిల్ చూడడానికి 2 కళ్ళు చాలీ కాదు. ఎగ్జాంపుల్ మీకు సైకిల్కున్న రింగే నేను కరెక్ట్గా కెమెరా తీస్తున్న సమయంలో గ్రద్ద కింద నుంచి పేపర్ పెట్టి తన్నిందండి. వెంటనే క్యాచ్ చేయలేకపోయిన, తర్వాత మళ్ళీ మీద క్యాచ్ చేశాను. ఇవన్నీ ఏదో సరదా కోసమేనండి. సరదాగా బీచ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేయాలన్న థాట్తో చేయడం తప్ప ఏదో మన పెద్ద తోపు కాదు, మనం పెద్ద హీరోలే కాదండి. లుక్ బాగుంది కదా అని చెప్పేసి అని సైకిల్ వీడియో తీయమన్నాను. అలాగే 2-3 తెలిసిన ఒకటి స్టైల్లో కర్ర తిప్పడం జరిగింది. దీంతో మా ఫోన్లో ఉన్న ఛార్జింగ్ కూడా అయిపోవడం వల్ల ఈ వీడియోని ఇక్కడితో ఆపేసాం. థ్యాంక్ యూ. వీడియో అంతా చూసి మాతో పాటు సరదాగా ఎంజాయ్ చేసినందుకు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్. అందరూ కూడా మా ఛానల్ ఫాలో అవుతుండి, సపోర్ట్ చేయండి. ఛార్జింగ్ అయిపోవడంతో కెమెరా ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోయింది. ఈ బ్లాక్ అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్.